మనం అందరం సాంగ్స్ వింటాం. కొంతమంది మ్యూజిక్ కోసం, మరి కొంతమంది జ్ఞాపకాల కోసం, మరి కొంతమంది ఒక మనిషి కోసం. ఆస్తులెన్ని ఉన్న చిల్లరే జల్లేరు, అంతస్తులెన్నున్న పాడనే గడుతారు. అంచనివైతే నలుగురు మోస్తారు, చెక్కోనివైతే చీకొట్టిపోతారు. నాది నాది అంటావు నరుడా, నీదంటూ ఏమిటిరా, నీ ఇంట వచ్చేది ఏమిటిరా. బొందల గడ్డల జానేడు జాగను సంపాదించుకోరా, ఎకరాలు నీ వెనక రావు కదా. చెడ్డవైనా మంచివైనా మనతోనే ఉంటాయి, మోయక తప్పదా. ఏం పాపం చేసినామో మళ్ళీ, నీకేం పాపం చేసినా నేను. తండ్రి సాగు బతుకులు కూడా నీకేం పాపం చేసినమ్మా. మా ఇళ్ళ మాటలు తండ్రిని చంపుతున్నావు కదమ్మా. ఈ సైడ్ ఇటు వరకు నొస్తుందా? అంతా నొప్పిస్తుందా? ఇక్కడ స్టార్టింగ్ అవుతుంది మళ్ళీ 5, ఇక్కడ స్టార్టింగ్ అవుతుంది మళ్ళీ 5. వెనకాలంతా నొస్తా ఉందా మొత్తము? ఈ చంపలు ఇదంతా మేడం, ఈపుల తొందర కాదు పైన. సరే ఉండు ఇంజక్షన్ కదలద్దండి, చిన్న సూది కదలద్దు. ఒక్కడై రావడం, ఒక్కడై పోవడం, నడుమై నాటకం విజిలేలా. వెంటై బంధము, రక్త సంబంధము, తోడుగా రాదుగా తుది వేళ. మరణమనే నువ్వు చేసానికి వాడి మీద ఏదో పెట్టి కేసు పెట్టి వాడి మీద లెక్క కాబట్టి అదే ఏదో చేసుకుని భారీగా పిలిపించుకోవాలి. నువ్వు ఆమె మీద కేసు పెట్టి ఏం చేసుకుంటావు చెప్పు? ఇద్దరి మీద పెడితేనే కదా అయ్యేది. వాడి మీద పెట్టాలి ముందు, వాడు ఇట్లా చేసాడు అది చేసాడని. అప్పుడు కేసు పెడితే సరిపోతుంది. అప్పుడు వాడు వస్తాడు, వాడి దగ్గరకు కూడా రాడు. మళ్ళా నువ్వు చేసుకునే అంతా మాట్లాడినప్పుడు ఏమన్నారు సార్? మొన్న ఎప్పుడు మాట్లాడినా? నువ్వు పోయి శేషమ్మ వాళ్ళ దగ్గర మాట్లాడినవి మామూలుగా నీకు చెప్పినా కదా మొన్న. ఫాతిమా ఏమన్నా సార్? ఫాతిమా ఎవరు? ఫాతిమా దోశలేమా? నువ్వు పోతే చెప్తారంతా. అడిగి పోతే నువ్వేం మాట్లాడిపోయి భార్య ఉన్నాయి. నువ్వు పోవద్దు, పాతిగాతో మాట్లాడద్దు, తెలుసా ఫాతిమా? నాకు తెలుసు సార్, నువ్వు చెప్పింది ఫాతిమా అని పేరు చెప్పింది. ఆయన మగవేజులు నేను. నువ్వు పోయి మాట్లాడద్దు, దోషలాగుతా శేషం ఇంటి ఎదురుగా ఉంటుంది. శేషం ఎదిరిగినా దోశలు వేస్తుంటది మన డిఎస్పీ ఆఫీస్ వెనకాల, అక్కడ వేస్తుంటది. ఏంటికి వాళ్ళు గలీజ్ మాట మాట్లాడితే నాకు కోపం వస్తుంది. ఆ మాట ఈ మాట పెరిగిపోతుంది. శేషమ్మ గురించి చెడ్డగా చెప్పాకు అక్కడ కూడా. మా ఇట్లా అట్లా అని చెప్పుకో పోయి, వాళ్ళంతా ఒకటే. అదే విషయం. బ్యాచ్ అంతా ఒకటే వాళ్ళు. శేషమ్మంగా ఎవరున్నారు సార్ అలా? ఎవరున్నారు? శేషమ్మ చెల్లెలు ఫాతిమా, ఫాతిమా అత్తంది ఆడ అంతే. ఫాతిమా అత్తనా? అక్క అండి అన్న రసులమ్మను అంతే.
ఎవరు లేరు పో. మ్యాటర్ ఏమన్నారు వాళ్ళు? కాంప్రమైజ్ చేసేట్టుకున్నారా లేకపోతే ఏదన్నా ఎడగొట్టేడుకున్నారా సార్ అది? ఆడ బాగా బతుక్కొని అంటారు, కాంప్రమైజ్ చేసేదా ఏం లేదు. ఆడ బాగా బతుకున్నారా చెప్పుకొని ఆయమా బాగా బతుక్కుంటుంది కదా అని. ఏడ బతుకుతుంది సార్? ఎక్కడ నుండి వస్తుంది? ఏడ సంపాదిస్తుంది? మిషన్ కూర్చొని సంపాదించండి, ఆడ కూర్చుంటానంటే. ఒక పీస్ ఉంది ఆడ, కటింగ్ చేసిన పీస్ ఉంది ఆడ ఇంకా. ఒక జాకెట్ కట్ చేసిన పీస్ ఉందా? మనకేం తెలుసు